వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సాయిసుదాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంచన్బాగ్ లో రౌడీ షీటర్ నసీర్ అహ్మద్ హత్య. 2 నెలల క్రితం జహీరాబాద్ లో జరిగిన విశాల్ షిండే హత్య కేసులో నిందితుడు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం, వెంటనే విడుదల చేయాలి. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన పరిగి టీడీపీ నాయకులు. రోజా నోటిదూలు తగ్గించుకోవాలి, లేకుంటే తగిన శాస్తి చేస్తాం. ఏపీహెచ్పీలో ధ్వజమెత్తిన టీడీపీ మహిళా కార్యకర్తలు. ఈడీ వంటి జాతీయ సంస్థలు కూడా చంద్రబాబుని క్రిమినల్ గా గుర్తించాయి. మీడియాకు వివరించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ పాత బస్తీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్ లో నసీర్ అహ్మద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేశాడు. 2 సంవత్సరాల క్రితం జహీరాబాద్ లో జరిగిన విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ నిందితుడు. షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ తో సహా 7 మంది పాల్గొన్నారు. నసీర్ అహ్మద్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్. न्यूसेंस कर रहा जब हेलो भाई, गाड़ी पे नहीं लेके जा सकते, नहीं लेके जा सकते गाड़ी। भाई कौन बात करते भाई, उधर हटके मारो जी, ऑटो लेके आओ, किसका भी जाओ पड़े। ऑलमोस्ट 2:45 AM కంచన్బాగ్ లిమిట్స్ లో హఫీజ్ బాబా నగర్ ఒక మర్డర్ జరిగిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రాగానే అతను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ బట్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ లో చనిపోయాడు. సో అతన్ని షేక్ నజీర్ గా ఐడెంటిఫై చేశాము. సో ఒక ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ఒక 4-5 వచ్చి చంపినట్టు కనబడతా ఉంది. దాన్ని కన్ఫర్మ్ చేయాలి. సో బాడీని ఉస్మానియాకి షిఫ్ట్ చేశాము. సో వీళ్ళని పట్టుకోవడానికి కూడా దాదాపు ఒక 5 ఇన్స్పెక్టర్లు విత్ వాళ్ళ టీమ్స్ తోటి ఆల్రెడీ వాళ్ళ జాబ్లో ఉన్నారు. సో చాలా తొందరలో అక్యూజ్ను పట్టుకుంటాము. వీటికి ఈ మర్డర్కి గల కారణాలన్నింటినీ కూడా విత్ ఇన్ లెస్ టైం విల్ ప్రొడ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్రజాస్వామికమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని పరిగి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ అన్నారు. పరిగి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఆ తర్వాత పట్టణంలోని అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాసాని వీరేష్ మాట్లాడుతూ, అహర్నిశలు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన చంద్రబాబును అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. లేదంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. అక్రమ అరెస్టులని ఖండించాలి, అక్రమ అరెస్టులని ఖండించాలి. చంద్రబాబును వెంటనే చంద్రబాబును వెంటనే అక్రమ అరెస్టులని ఖండించాలి. We want justice, we want justice, we want justice, we want justice. చంద్రబాబుని వెంటనే చంద్రబాబుని వెంటనే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సైకో జగన్ రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశాడని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ఆయనను అరెస్ట్ కు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 1 లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. 6 నెలల తర్వాత జగన్ తో మళ్లీ జైలు ఊచలు లెక్క పెట్టిస్తామన్నారు. నోటిదూల ఎక్కువగా ఉన్న రోజాను గతంలో పార్టీ కార్యకర్తలు కొట్టబోతే తామే అడ్డుకొని రక్షించామని, అలాంటి రోజా చంద్రబాబు లాంటి పెద్దాయన్ని పట్టుకొని ముసలాయన అంటుందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రోజా నోటిదూల తగ్గించుకోవాలని, లేకుంటే తగిన శాస్తి చేస్తామని మహిళా కార్యకర్తలు హెచ్చరించారు.
రాష్ట్ర సిఐడి మాత్రమే కాదు ఈడీ వంటి జాతీయ సంస్థలు కూడా చంద్రబాబు నాయుడిని స్కిల్ క్రిమినల్ గా గుర్తించాయని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం తాము 90% నిధులు వెచ్చించాల్సిన చోట పెట్టుబడులు పెట్టలేదని, అప్పటి ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా రాలేదని సిమెన్స్ అధికారులు ప్రకటన విడుదల చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. కేసులోనైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ విషయంలో సిమెన్స్ ఏం చెప్పిందన్నటువంటి విషయం మీకు చెప్తాను. 3000 కోట్లలో 2700 కోట్లు మేము ఇస్తామనని మేము ఎవరికి చెప్పాం అని సిమెన్స్ ప్రతినిధి ప్రశ్నిస్తున్నాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు చెప్పాం, అసలు ఎందుకు చెప్తాం, మా కంపెనీ అసలు ఎలా ఏ ఒక్కరికి కూడా 10% మీరు ఇవ్వండి, 90% మేము ఇస్తామని ఏ రూపాయి ఇవ్వలేదు అని తన వాంగ్మూలంలో సిమెన్స్ సంస్థ ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 370 కోట్లు ఇంచుమించుగా ఎలా స్విండిల్ చేశారు, ప్రజాధనాన్ని దోచుకున్నారు అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. లోకేష్ చెప్తున్నట్టుగా, టీడీపీ చెప్తున్నట్టుగా డబ్బులో 1 రూపాయి కూడా తమకు రాలేదనని సిమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సిమెన్స్ కంపెనీతో స్కిల్ డెవలప్మెంట్ చేయించామని టీడీపీ వాదిస్తుంటే ఆ డబ్బు సిమెన్స్కి వెళ్ళిందనని టీడీపీ వాళ్ళు చెప్తుంటే లేదు, మాకు 1 రూపాయి కూడా రాలేదు అన్నటువంటి విషయాన్ని సిమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించాలి. ఈ యొక్క కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వ సిఐడి కానీ వేరువేరుగా జరిపినటువంటి దర్యాప్తుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను శాఖ కూడా ఈ విషయాన్నే బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలని కోరుకుంటూ గులాబీ దళం శ్రీ పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. రామగుండం కార్పొరేషన్ 12వ డివిజన్లోని పోచమ్మ తల్లి ఆలయంలో డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇంటింటికి ప్రచారం చేస్తూ గులాబీ నాయకత్వాన్ని మరోమారు గెలిపించాలని వారు ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు అందించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కోరుకంటి చంద్రన్న గారి నాయకత్వం, ఏపీ రామన్న గారి నాయకత్వం, కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వం, చంద్రన్న గారి నాయకత్వం, కోరుకంటి చంద్రన్న గారి నాయకత్వం. జై చంద్రన్న. ఒకసారి ముఖ్యమంత్రి చేయాలి, మన చంద్రబాబు ఎమ్మెల్యే గెలిపించడానికి సహకరించాలని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రమంతా చాలా అద్భుతంగా ప్రగతి సాధిస్తూ పోతూ బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరొక్కసారి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్నే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం అంటే ఆదర్శంగా ముందుకు పోతూ భావి భారత ప్రధానిగా ఎదగాలని చెప్పి కోరుతూ ఈరోజు మా 12వ డివిజన్లో పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ